నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలికి న్యాయం చేయాలని దర్శి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకటయ్యమ్మ, వైసీపీ దర్శి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సంఘీభావం తెలిపారు. తన మరణానికి కారణమైన వాళ్లకి శిక్ష పడాలని, గీతాంజలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ గీతాంజలి గారు, జోహార్ గీతాంజలి గారు, జోహార్ గీతాంజలి గారు. న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి, న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి, న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి, న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి, న్యాయం చేయాలి గీతాంజలి కుటుంబానికి. న్యాయం చేయాలని చెప్పేసి కదం తొక్కి దర్శి మండలంలో, దర్శి మున్సిపాలిటీలో మహిళలందరూ చేయి కలిపి మహిళలందరూ మానవ ఆహారం ఏర్పాటు చేసి గీతాంజలి కుటుంబానికి అండగా వచ్చేసిన ప్రతి అక్క చెల్లెలందరికీ, ప్రతి మహిళలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసం, పేద వాళ్ళకి ఉండటానికి ఇల్లు కల్పించాలని చెప్పేసి మన ప్రీతమ నాయకులు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా 32 లక్షల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరికీ, పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి అక్కా చెల్లెల్ని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు నేరుగా ₹1 కూడా ఆశించకుండా అన్ని రిజిస్ట్రేషన్ కల్పించి రిజిస్ట్రేషన్ చేపించుకుంటూ ప్రతి ఒక్కరు మహిళలందరూ తన కాళ్ళ మీద తాను నిలబెట్టుకోవడం కోసం సహాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖులు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదవాళ్ళకి ఇల్లు కానీ, ఇల్లు స్థలాలు కానీ పూర్తిగా ఇవ్వకుండా, చంద్రబాబు నాయుడు టైంలో, ఆ బాబు టైంలో పెట్టిన భూమి ఇవ్వకుండా, ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలన్నీ సమాధులు కూడా పనికిరావని చెప్పేసి అవహాలను ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరికీ, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారికి మా అక్క, మా చెల్లెలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళ ఇళ్ల స్థలాలు పట్టాలు తీసుకొని జగన్ పరిపాలనలో మాకు పట్టాలు వచ్చాయని చెప్పి సంతోషంగా ఆ పాప ఆ సోషల్ మీడియాలో ట్వీట్ చేసి సంతోషంగా ఉంటే, రాష్ట్రంలో మొత్తంలో జగన్ పరిపాలన బాగుందని చెప్పేసి సంతోషంగా ప్రతి అక్కా చెల్లెల మహిళలందరూ సంతోషంగా ఉంటే, ఈ టీడీపీ చేసిన ఈ సోషల్ మీడియా వాళ్ళు అసభ్యంగా ఒక మహిళను చూడకుండా ఈ రాష్ట్రంలో మహిళలందరినీ ఇబ్బంది పడే విధంగా, సమాజాన్ని ఇబ్బంది పడే విధంగా మహిళల మీద కామెంట్ చేసిన ఆ టీడీపీ జనసేన వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. ఆ కామెంట్ చేయడం వల్ల మా చెల్లి ఈ రోజు చనిపోయింది. ఈ కామెంట్ చేయకుండా ఉంటే, నీ నిస్వార్థంగా ఉంటే, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ పాప చనిపోయేది కాదు. ఇది పూర్తిగా రాజకీయ హత్యలాగా భావించి ఆ పాప రైల్వే స్టేషన్ లో పోయి రైల్వే స్టేషన్ లో ఇబ్బంది పడి రైల్వే ట్రాక్ మీద చనిపోయేదంటే ఆ కుటుంబాన్ని మీరు ఎవరు ఆదుకుంటారు? ఆ చిన్న పిల్లలు ఇస్తున్నారు, వాళ్ళు ఎవరిని ఆదుకుంటారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, కానీ ఈ విధంగా అవహేళనగా మహిళలందరినీ మాట్లాడితే ప్రతి మహిళలందరినీ అసభ్యంగా నువ్వు మాట్లాడాలని గమనించాల్సిన అవసరం ఉంది. మీరందరూ గుర్తించుకోండి. పేద ప్రజల్ని ఉద్దేశించి జగన్ పరిపాలనలో ఇన్ని పథకాలు ఇస్తుంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఏమీ చేయకుండా జగన్ ఇచ్చాయని చెప్పి జగన్ మీద కోపంతో మీరు ఈ పథకాలను తీసుకున్న వాళ్ళందరినీ నువ్వు అసభ్యంగా కామెంట్ చేస్తున్నావు. వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబానికి సుమారుగా 20 లక్షల రూపాయల వరకు సహాయం చేశారు. సహాయం డబ్బులతో కాదు, కానీ వాళ్ళు ఎవరెవరు కామెంట్ చేసి